సరిపోతున్నాను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అందరూ బైబిల్ తెరిచి చదవండి. అందరూ చదువుకుందాం. బైబిల్ వైపు చూడండి. చదువునన్నా 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా మొదలుకొని మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. చెప్పండి హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. 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 ఇక్కడ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనం చదువుకున్న కొన్ని విషయాలను బట్టి కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. ఈరోజు ఈ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 10 వచనాల్లో దాగున్న మర్మాన్ని దేవుడు ఈరోజు బయట పెట్టబోతూ ఉన్నాడు. ఈ ప్రార్థనా కాలమున పేతురు యోహానులు మందిరంలోకి వెళ్తూ ఉండగా అక్కడ భిక్షం అడుగుకుంటున్నవాడు ఆ పేతురు యోహానులు అడుగుతూ ఉన్నాడు, అయ్యా భిక్షం ఎత్తుకున్నట్టుకు నేను ఇక్కడ కూర్చున్నాను, నాకేమైనా ఇస్తారా అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మా దగ్గర వెండి బంగారాలు అయితే లేవు, యేసు నామములో నడు. హల్లెలూయా. యేసు నామములో నడు. మరి అన్ని సంవత్సరాలు భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు. అన్ని సంవత్సరాలు భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉన్నాడు. మరి అన్ని సంవత్సరాలు భిక్షమెత్తుకొని బ్రతుకుతూ ఉన్నాడు. మరి అన్ని సంవత్సరాలు కూడా వెళ్తూ ఉన్నవారు వస్తున్న వారు చూస్తున్నారు, కానీ ఎవరు తన్ను పట్టించుకోలేరు. ఎవరు తన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు తన్ని చూస్తూ ఉన్నారు, ఈయన ఇక్కడే కూర్చుంటున్నాడులే, ఈయన ఇక్కడే ఉంటున్నాడులే అని వారికి కలిగింది వేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం చూస్తూ ఊరుకోలేక తనకి స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. 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 స్వస్థతనిచ్చాడు. వెండి బంగారాలు మా ఎదుట లేవు, యేసు నామములో లేచినాడు,
ఏ నామమును బట్టి? యేసు నామమును ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి అన్ని సంవత్సరాలు అక్కడ కూర్చున్నాడు. ఒక మినిమం ఒక 10 సంవత్సరాలు అనుకుందాం, లేదా 20 సంవత్సరాలు అనుకుందాం, 30 సంవత్సరాలు అనుకుంటున్నాం. అయితే ఈ 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనుకోండి, చెప్తున్నా, అనుకోండి, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారు? జీవితాలు ఎలా ఉంటాయి? ఎవరు పట్టించుకోలేని బ్రతుకులు ఎలా ఉంటాయి? ఎవరు పట్టించుకోలేనటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా వేదన, చాలా దుఃఖము, చాలా ఇబ్బంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అయ్యో, ఆ సమయాలు అనిపిస్తుంది, నాకంటూ ఎవరైనా ఉంటే బాగున్నే, నాతో పాటు ఎవరైనా ఉంటే బాగున్నే, నాతో పాటు ఎవరైనా ఉంటే బాగున్నే, నాతో పాటు ఎవరైనా నా తల్లిలో, తండ్రి, అక్కో, చెల్లో, అన్నయ్యో, తమ్ముడో ఎవరైనా ఉంటే బాగున్నే, నా కష్టాన్ని వాళ్ళతో చెప్పుకుందినే, నా బాధని వాళ్ళతో చెప్పుకుందినే, నా ఇబ్బందిని తనతో చెప్పుకుందినే అని ఒంటరిగా బ్రతికే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. చెప్పండి హల్లెలూయా. 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 అంటే ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటారు కొంతమంది, ఒంటరిగా బానిసత్వం బ్రతుకుతా ఉంటారు కొంతమంది, ఒంటరిగా పోరాడుతూ ఉంటారు, ఒంటరిగా జీవిస్తూ ఉంటారు, ఒంటరిగానే ఉంటారు. ఈయన పరిస్థితి ఎలాగైపోయిందంటే తను ఎవ్వరు కూడా భిక్షం అడిగితే ఏసేవారు ఉంటారు, ఏలేని వారు ఉంటారు, కానీ ఎవరు కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యేసయ్య చూసి వదిలిపెట్టలే. నేను భిక్షమైతే వేయలేను కానీ నేను ఆరోగ్యం ఇస్తా. చెప్పండి కూడా, నేను భిక్షమైతే వేయలేను కానీ నేను ఆరోగ్యం ఇస్తా. దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎవరు లేని పరిస్థితుల్లో మనం అనుకోవాలి, యేసయ్యా, భూమి ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా, భూమి ఆకాశమందు నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్రభువా, భూమి ఆకాశమందు నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు యేసయ్యా. నేను ఎంతో పాపము చేసి ఉన్నాను, నేను ఎంతో శాపకరమైన బ్రతికి ఉన్నాను, నీ మాట ప్రకారంగా జీవించలేకుండా ఉన్నాను. అయినప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావు అంటే నువ్వెంత గొప్ప దేవుడు నాయన, నువ్వెంత దయగలిగిన దేవుడు ప్రభువా, నువ్వెంత కృప కలిగిన దేవుడు అయ్యా అని మనం ప్రభుని స్తుతిస్తే అని అంటాడు కదా, బిడ్డ నేను నీతో ఉన్నా, ధైర్యంగా ఉండు, భయపడద్దు, దిగులు పడద్దు, వేదన చెందొద్దు, దుఃఖపడిపోవద్దు. ఇదిగో నీ తల్లి విడిచిపెట్టేసిందేమో, నీ తండ్రి విడిచిపెట్టేశాడేమో, నీ అన్నదమ్ములు విడిచిపెట్టేశారేమో, నీ అక్క చెల్లెలు విడిచిపెట్టేశారేమో, ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిపెట్టిందేమో, ఒకవేళ నీ భర్త నిన్ను విడిచిపెట్టిందేమో, అయినా నేను నిన్ను వదలా. ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? ఆమేన్. నేను నిన్ను వదలా, నేను నీతోనే ఉంటా, నేను నీతోనే జీవిస్తా. కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉంటారు. వారు పడుతున్న వేదన, వారు పడుతున్న దుఃఖము, వారు పడుతున్నటువంటి ఇబ్బంది, వారు పడుతున్నటువంటి కష్టము, వారు పడుతున్నటువంటి శ్రమ, వారు పడుతున్నటువంటి వేదన అన్నీ ప్రభు చూస్తూ ఉన్నాడు. నేను ఒంటరి వాడిని అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, నేను ఒంటరి దాన్ని నాకు ఎవ్వరు లేరని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, నేను ఒంటరి దాన్ని, నా బ్రతుకు ఒంటరిది అయిపోయిందని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, నాతో ఎవరున్నారులే అని ఫీల్ అవ్వద్దు, నన్ను ఎవరు బాగు చేస్తారులే అని ఫీల్ అవ్వద్దు, నన్ను ఎవరు పట్టించుకుంటారులే అని ఫీల్ అవ్వద్దు, నా బ్రతికింతే అని ఫీల్ అవ్వద్దు, నా జీవితం ఇంతే అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు
సజీవుడు. ఆమె చెప్తారా? ఆమె చెప్తారా? మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఆయన ఒంటరి వారికి నేను నీతో ఉన్నానని చెప్తూ ఉన్నాడు. నేను నీతో ఉన్నానని చెప్తూ ఉన్నాడు ఆయన. ఆ భిక్షగాడు ఒంటరిగా ఫీల్ అయ్యాడు. చాలా మంది వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వరూ ఆరోగ్యం ఇవ్వలే. తనకు కావలసిన రూపాయి అర్థం చేసి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప తను బాగు చేసే వాళ్ళు ఎవ్వరు కనబడలే. కానీ యోహాను పేతురు వచ్చేసరికి అంటున్నారు, అయ్యా అయ్యా మా దగ్గర వెండి బంగారం లేదు, దానం చేయడానికి రూపాయి కూడా లేదు, కానీ మా దగ్గర ఒకటి ఉంది, యేసునామం. చెప్పండి ఒకటి దగ్గరగా, యేసునామం ఉంది. ఆ నామం పేరట నువ్వు లేచున్నాడు. చూసారండి, మనుషులు ఎలాంటి వాళ్ళంటే నీకు ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒకసారి ఆదుకోవచ్చేమో కానీ ఒక్కొక్క విధంగా నీకు ఒక 10,000 అవసరం వస్తే మనిషి ఇవ్వచ్చేమో, కొంతమంది ఇవ్వలేరు కూడా. కానీ నా యేసయ్య నీ ఇంటికి వచ్చాడంటే, నా యేసయ్య నీ ఇంట్లో నీ యొక్క హృదయంలో ఉన్నాడంటే దాని నుంచి నిన్ను తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సమస్యనే లేకుండా చేసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడా, ఎంత మంచి దేవుడా. ఆయన ఒంటరిగా ఉన్న వారితో చెప్తున్నాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, బిడా నేనున్నా నీతో. చెప్పండి ఆమేన్. నేను నీతోనే ఉన్నా. నువ్వెందుకు ఒంటరిగా ఫీల్ అవుతా ఉన్నావు? నువ్వెందుకు ఒంటరిగా జీవిస్తూ ఉన్నావు? నువ్వెందుకు ఒంటరిదాన్ని ఫీల్ అయిపోతా ఉన్నావు? అయ్యో నా బ్రతుకు మారదనుకుంటున్నావు, నా జీవితం మారదనుకుంటున్నావు, నా పరిస్థితి మారదనుకుంటున్నావు, నా బ్రతికి ఇంతే అనుకుంటున్నావు. నేను ఎక్కడ చూసినా ఇదే నా జీవితము. నేను నమ్మిన వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను కలిగి ఉన్న వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను ఈ యొక్క దినాన్ని ఎవరు పట్టించుకుంటారు అనుకొని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నావేమో బిడ్డ. ఆయన చెప్తున్నాడు కదా, ఆయన చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా, నువ్వు నవ్వుతే నేను నవ్వుతా, నువ్వు దుఃఖపడితే నేను దుఃఖపడతా, నువ్వు సంతోషిస్తే నేను సంతోషిస్తా, నేను నీతోనే ఉంటా. ఆమేన్. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు, ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు. ఒంటరితనంలో కొన్ని మనం నేర్చుకుంటాం. ఒంటరితనంలో కొన్ని అనుభవాలు మనకు వస్తాయి. ఒంటరితనంలో కొన్ని అనుభవాలు మనం నేర్చుకోగలుగుతాం. ఒంటరితనంలో కొన్ని సమస్యలు కూడా మనం వెళ్ళగలుగుతాం, కొన్ని జయించగలుగుతాం. ఏ విషయంలో కూడా నా ప్రభు నాతో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. రాత్రిపూట ప్రయాణం చేసేవాడు అనుకుంటారు. నేను అనుకుంటా, నేను రాత్రిపూట ప్రయాణం చేస్తూ వస్తూ అనుకుంటా, నాతో నా ప్రభు ఉన్నాడు. ఆమేన్, నాతో నా ప్రభు ఉన్నాడు. నేను ఒంటరివాడిని కాదు, నేను ఒంటరివాడిని కాదు. యాకోబు అంటాడు, అయ్యా నాకు 70 మంది సంతానం ఉన్నారు, చాలా మంది భార్యలు ఉన్నారు, చాలా మంది ఆస్తి ఉంది, చాలా సంపాదించాను, చాలా పోగు పెట్టుకున్నాను, చాలా వరకు నేను నా ఇంట్లో దాచుకున్నాను, చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా వరకు ఆస్తిని సమకూర్చుకున్నాను. కానీ ఈరోజు నేను ఒంటరివాడిని అయిపోయా, నేను ఒంటరివాడిని అయిపోయా. నా భార్యల నా దగ్గర లేరు, నా ఆస్తి నా దగ్గర లేదు, నేను కలిగి ఉన్న సంపాదన నా దగ్గర లేదు, నేను కనుక బిడ్డలు నా దగ్గర లేరు అని రాత్రంతా దేవుడితో గడుపుతూ ఉన్నాడు. చెప్పండి కొడు దగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒంటరిగా ఫీల్ అవుతూ చెప్తున్నాడు ప్రభుత్వ, నేను ఒంటరివాడిని అయిపోయాను ప్రభా, నాకంటే ఎవ్వరు లేరు ప్రభా, నా దిక్కు నీవే ప్రభా,
నా ఆధారం నీవే ప్రభువా. అప్పుడు దాకా ఆయన మనసు ఎలా ఉందంటే మోసము, మాయా, కుళ్ళి, కపటముతో జీవించేటువంటి వ్యక్తి. ఆయన మోసం అన్నదమ్మును మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు. మోసం చేసి సంపాదించుకున్నాడు ఆస్తి. కానీ ఒక సమయంలో అవన్నీ వదిలిపెట్టిపోయినాయి. దేవుడు చెప్తున్నాడు కదా, రాజులను అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ లోకంలో మనిషి జనాంగం ఎలాంటి వాళ్ళు అంటే, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడుగుతారు. నీకు కాస్త కష్టం వచ్చేసరికి ఎవరిని ఆదుకోరు బిడ్డ, ఎవరిని ఆదుకోరు. ఈ భిక్షగాడికి కష్టం వస్తే తనకు స్నేహితులు ఉండొచ్చు, తనకు రక్త సంబంధాలు ఉండొచ్చు, తన కుటుంబస్తులు ఉండొచ్చు, కానీ అందరూ ఉన్న ఒక్కడిగా ఆ యొక్క కుటుంబం వదిలిపెట్టి అడుక్కునే పరిస్థితికి వచ్చేసాడు. కానీ యేసయ్య చూసి బాగు చేశాడు. ఆమె హల్లెలూయా. ఒక కుటుంబం చెప్తా ఉంది, తన ఫ్యామిలీని అద్భుతంగా పోషించుకునేవాడంట. అద్భుతంగా పోషించుకుంటున్న ఫ్యామిలీలో మరి ఏం జరిగిందో, యాక్సిడెంట్ మరి ఏమైందో తెలియదు. రెండు కాళ్ళు పోయినాయి. రెండు కాళ్ళు పోతే తన భార్య అన్నదంట, అరే రెండు కాళ్ళు పోయినట్టు నువ్వు నన్ను ఏం పెంచి పెద్ద చేయగలుగుతావురా, నా పిల్లల్ని ఏం పెంచి పెద్ద చేయగలుగుతావు అని చెప్పి ఆ పిల్లలు తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయిందంట. దుఃఖపడుతూ ఉన్నాడు, గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ సమయంలో నన్ను ఎవరు ఆదుకుంటారు, ఈ సమయంలో నన్ను ఎవరు ఆదరిస్తారు, ఈ సమయంలో నన్ను ఎవరు ఓదారుస్తారు, ఈ సమయంలో నన్ను ఎవరు పట్టించుకుంటారు అని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఒక మనిషి రూపంలో వచ్చి కొంతమంది తనకు సహాయం చేశారు. ఆయన బ్రతుకోకప్పుడు హ్యాపీగా ఉండే బ్రతుకు కాలు రెండు పోయేసరికి భిక్షగాడు అయిపోయాడు. చూసారా, మనిషిలో నీ దగ్గర అందం ఉన్నంత వరకే, మనిషిలో నీ దగ్గర ధనం ఉన్నంత వరకే, మనిషిలో నీ దగ్గర బలం ఉన్నంత వరకే, మనిషిలో నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బంగారము, డబ్బు, ధనధాన్యాలు ఉన్నంత వరకే నా అంటారు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివే. నిన్ను వదిలిపెడతారు. సొంతోళ్ళే నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కరోనా వచ్చింది, తల్లి కుమారుని చూడలేకపోయాడు, కుమారుడు తల్లిని చూడలేకపోయాడు, ఒక భర్త ఒక భార్యని చూడలేకపోయింది, ఒక భార్య ఒక భర్తను చూడలేకపోయాడు, ఒక అమ్మాయి ఆ తల్లిని మనసారా చూసుకోలేకపోయింది, కడసారిగా చూసుకోలేకపోయింది. ఒంటరిగా చనిపోయారు. ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా చనిపోయారు. ఒంటరి బ్రతుకు చాలా భయంకరంగా ఉంటుందండి. అది అనుభవించి వారి జీవితాల్లో తెలుస్తూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ చెప్తుంది మధ్యాహ్న కాల సమయంలో, నేను ఒంటరిదాన్ని అని నువ్వు ఫీల్ అవ్వద్దు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇగో తల్లి నిన్ను విడిచిపోయిందేమో, తండ్రి నిన్ను విడిచిపోయాడేమో, ఒకవేళ కుటుంబమే నిన్ను విడిచిపోయిందేమో, ఒకవేళ నీ భర్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, ఒకవేళ నీ కుటుంబమే నీకు వ్యతిరేకం అయిపోయిందేమో. ఒంటరిదాన్ని, నన్ను ఎవరు పట్టించుకోలే అనుకుంటున్నావేమో, ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. రాత్రి ఒక సిస్టర్ ఫోన్ చేసి అంటుంది, ఆవిడ అనుకుందంట ఏమని అనుకుందంటే, నన్ను దేవుడు చూడలేదులే అనుకుందంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడట, ఏమని చెప్తున్నాడట తెలుసా? నేను చూడలేదు అనుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావో?
నీ భర్త ఏం చేస్తున్నాడో నువ్వు చూడలేదు అనుకుంటున్నావా? నీ కుటుంబం ఏం చేస్తుందో నువ్వు చూడలేదు అనుకుంటున్నావా? నీ పిల్లలు ఏం చేస్తున్నారో నువ్వు చూడలేదు అనుకుంటున్నావా? నేను సర్వాంతర్యామిని, హల్లెలూయా, నేను చూస్తున్నా అనేసరికి ఆమె ముచ్చమట్లు పట్టేసి అట్లా ఫోన్ చేసి చెప్తుంది, బ్రదర్ దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. గొప్ప దేవుడిని కలిగి ఉన్నామమ్మా, గొప్ప దేవుడిని. ఒకవేళ ఎవ్వరు పట్టించుకోకపోయినా మనుషులు వస్తే ఆ సమస్య కావలసిన దానం ఇస్తారేమో కానీ దేవుడే వస్తే ఆ సమస్య లేకుండా చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుణ్ణి ఆశ్రయించు. ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవ్వద్దా, ఒంటరిగా ఎప్పుడు దిగజారిపోవద్దా, ఒంటరిగా ఎప్పుడు నా బ్రతికితే అని కృంగిపోవద్దు, వేదన చెందొద్దు, దుఃఖపడిపోవద్దు, కన్నీరు కార్చొద్దు. ఒంటరి వారే 1000 మంది. ఆమేన్. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నీవే లేకపోతే నేనేమైపోదును. చెప్తారా మాట? కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. నీవే లేకపోతే మీ గుండె పెంచి చేసుకొని చెప్తారు ఈ మాట. నీవే లేకపోతే నేనేమైపోదును. పాడదమ్మా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. చెప్తారా? నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. మనసారా నిజంగా చెప్తే నీ కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ధైర్యంగా ఉండు. ఒంటరిగా ఫీల్ అవుతున్నా, నీకు 1000 మందితో సమానమైన దేవుడు ఉన్నాడు. చెప్పండి కొన్ని దగ్గరగా. 1000 మందితో సమానమైన దేవుడు నీతో ఉన్నాడు. 1000 మందిని సంపాదించుకున్నటువంటి దేవునితో ఉన్నాడు. ఆమె చెప్పు, దేవునితో ఉన్నాడు. దిగులు పడిపోకు, వేదన చెందుకో, కృంగిపోకు, నలిగిపోకు, సతమతమైపోకు. ఎందుకు నాకు ఈ జీవితం అనుకోకు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకోకు, నేను ఎవరి కోసం బ్రతకాలనుకోకు, నేను ఎవరి కోసం జీవించాలనుకోకు. ఏంటి నా పరిస్థితి ఎలా మారిపోయింది అనుకోకు. అయ్యో నమ్మినోళ్ళే నా గొంతు కోసేశారు అనుకోకు. అయ్యో నమ్మినోళ్ళే నా పక్కన నెట్టేశారు అనుకోవద్దు. ఎవ్వరి నమ్మద్దు లోకంలో ప్రభు అయిన యేసు వైపు చూడు, నీ బాధలన్నీ తీరుతాయి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు నువ్వెంత ధన్యుడివి. నమ్ము, ధన్యుడివి. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్న జీవితాలు ఎలా ఉంటాయంటే కన్నీరు గారుస్తూ ఉంటారు, కన్నీరు గార్చి వేదన చెందుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు చాలామంది, అయ్యా నాకు ఎవ్వరు లేరు. ఒక సిస్టర్ ఫోన్ చేసి అంటుంది, ఒక సిస్టర్ ఫోన్ చేసి కుప్పం నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసి అంటుంది, అయ్యా నా భర్త లేడు నా దగ్గర, నా తల్లిదండ్రులు చనిపోయారు, నన్ను పెంచిన ఒక తల్లి ఉంది, ఆ ఒక్క తల్లి నాకు 1 ఎకరం భూమి ఉంది, మా పక్కింటోళ్ళు ఆ భూమి మీద వచ్చి పడిపోతా ఉన్నారు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి మగాడని వాడు ఎవరు లేడయ్యా. ఎన్నో సందర్భాల్లో నేను ఏడ్చా, ఎన్నో సందర్భాల్లో చనిపోదాం అనుకున్నా, ఎన్నో సందర్భాల్లో నిందలు అనుభవించా, ఎన్నో సందర్భాల్లో వేదన చెందాను. అయ్యా దేవుడు అంటే నాకు ఎరుగు, దేవుడిని తెలుసుకున్నాను, ఆ దేవుడైనా కాపాడుతాడని నీకు ఫోన్ చేస్తున్నానయ్యా.
ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. అవును, ఈరోజు మగాడు లేకపోతే ఆడదాన్ని ఎంత చులకనగా చూస్తారో, మగాడు లేకపోతే ఆడదాన్ని ఎంత పనికి మాలిదానగా చూస్తారో, మగాడు లేకపోతే ఒక ఆడదాన్ని ఎలా చూస్తారో తెలుసు సమాజము. ఆ సిస్టర్ చెప్తా ఉంది, అయ్యా ఎవ్వరు లేరని మా ఇంటి పక్క వాళ్ళే మా అమ్మను తోసేశారయ్యా, పొలంలో తోసేశారయ్యా, మా అమ్మ బాగలేదు, ఆవిడ తప్ప నాకు వేరే దిక్కు లేదు, ఆవిడ తప్ప వేరే ఆధారం నాకు లేదు, ఆవిడ తప్ప నాకు వేరే ఎవరు చూసేవాళ్ళు లేరు. అందరూ చనిపోయారు, భర్త కూడా వదిలేసిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో దిక్కు తోచిన పరిస్థితి. ఆ పొలం నాదాన్ని లాక్కుంటున్నారు వాళ్ళు, ఏం చేయాలి అని పాపం ఎంతో ఏడుస్తూ ఉంది. నేను చెప్పా, ఎవ్వరు లేరని ఫీల్ అవ్వద్దమ్మా, ఎవ్వరు లేరని ఫీల్ అవ్వద్దు. ఒంటరిగా ఉండే వారితో 1000 మందికి సమానమైన దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. 1000 మందితో సమానమైన దేవుడు నీతో ఉన్నాడు. అధైర్యపడిపోకు, ధైర్యంగా నిలబడు. ప్రార్థన చేయి. నీ జీవితంలో మిరాకిల్ జరుగుతాయి, నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. కానీ తన వయసు ఎంతో తెలుసా? 27 సంవత్సరాలు. చిన్న వయసు. ఎన్ని కుటుంబాలు లేదలగా భార్య నడి రోడ్డు మీద వదిలిపెట్టి పోయిన ఎంతో మంది భర్తలు లేరా? భర్తని నడి రోడ్డు మీద విడిచిపెట్టి ఇంకో భర్తతో పోయిన భార్యలు లేరా? తల్లిదండ్రులు నాకొద్దు అనుకొని నడి సముద్రంలో విడిచిపెట్టేసినట్లు ఆ రోడ్డు మీద లేదంటే హాస్పిటల్లోనో కన్న కొడుకుని కన్న కుమార్తెని వదిలిపెట్టి ఎంతో మంది తల్లిదండ్రులు పోలేదా? ఇదే KJHలో మా చెల్లిని జాయిన్ చేసినప్పుడు ఒక అమ్మ ఒక మగబిడ్డకి జన్మనిచ్చి, ఒక ఆవిడ ఒక మగబిడ్డకి జన్మనిస్తే ఆ జన్మనిచ్చినప్పుడే ఈ బ్రెయిన్తోని ఇది ఉంటుంది కదా, దీన్ని ఇలా నొక్కి పెట్టి పట్టుకుందాం. అసలు చచ్చిపోయాడు. మా ఊరు పక్కనే జైతువారం అనే ఊరు ఉంటుంది. నా పెళ్ళి అవ్వకముందు అక్కడ సంబంధం పెట్టుకున్నాడు తన భర్త వేరే ఆవిడతో. ఆవిడికి అనుకోకుండా గర్భం ధరించింది, బాబుని కంటే వీడు మా ఆస్తిపాస్తులు పాలిభాగస్తుడు అవుతాడని ఏం చేసిందంటే అలాగే ఈ బొట్ల వేణితో గొంతుకి పిసికి చంపేశాడు. ఎన్ని కుటుంబాలు లేవండి. ఒంటరిగా ఉండే వాళ్ళు ఎవరితో చెప్పుకోలేదు బాధ? ఒంటరిగా జీవించే వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? ఎవరితో చెప్పుకుందామన్నా ఎవ్వరు కూడా. తల్లితో చెప్పుకుందామంటే తల్లి ఉండదు, తండ్రితో చెప్పుకుందామంటే తండ్రి ఉండడు, అన్నదమ్ములతో చెప్పుకుందామంటే అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెలతో చెప్పుకుందామంటే అక్క చెల్లెలు ఉండరు. ఎవరితో చెప్పుకోవాలి తెలియదు. అప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? మోకాలు వేసి ప్రార్థన చేసి, అయ్యా నేను ఎవరితో చెప్పుకోవాలి? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లే ఆ బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లే వేదనే. నా వ్యాధి చెప్పుకుంటే నాకు సిగ్గేస్తుందని భయపడిపోతా ఉంది. 12 సంవత్సరాల రక్తస్రావం అవుతున్నది. రక్తస్రావం అవుతూనే ఉందంట. ఎవరితో చెప్పుకోవాలో తెలియలేని బాధ మగాళ్ళకి చెప్పుకోగలుగుతామా? అలాంటి యొక్క పరిస్థితిని మగాళ్ళతో పంచుకోగలుగుతామా? అలాగే లేడీస్తో చెప్తే దీనికి ఏదో వ్యాధి వచ్చేసింది అంటారా సమాజం? దీనికి ఏదో రోగం వచ్చేసింది, ఏదో బాధకరమైన ఈవిని అంటుకోకూడదు, ఈవిని ముట్టుకోకూడదు, ఈవిని పట్టుకోకూడదు అంటారు. ఈ రోజు సమాజం అలా ఉంది. ఆమె చెప్పండి, సమాజం అలా ఉంది.
సమాజంలో ఉంది. కానీ ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అంటున్నాడు, నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పాలి నా బాధను? ఏమని చెప్పాలి నా రోదను? ఎవరితో చెప్పాలి నా బాధను? ఏమని చెప్పాలి నా రోదనను? అనేసి పాట పాడుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు యేసయ్య కొరకు విన్నది, తెలుసుకున్నది. కొన్ని వేలాది మందిలో యేసయ్య బోధిస్తూ ఉంటే ఎవరైనా చూస్తే ఆ యేసయ్య దగ్గరికి నన్ను వెళ్ళనిస్తారో వెళ్ళనీయరు. ఎవరైనా చూస్తే ఆ యేసయ్య దగ్గరికి వెళ్తే ఇంత పాపిష్టిది యేసయ్య దగ్గరికి వస్తుందేంటి, ఇంత పరిశుద్ధులైన దేవుడి దగ్గరికి వస్తుందేంటి అని ఎక్కడ నెట్టేస్తానని భయపడిపోతూ వాళ్ళ కాళ్ళ మధ్యలోంచి వచ్చి ఆ చెంగుని ముట్టుకుందట. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. ఒంటరిగా ఉన్న మహిళ ఆ కాళ్ళ మధ్యలో నుంచి వచ్చి ఆ చెంగిని ముట్టేసరికి ఆయనలో ఉన్న ప్రభావం ఆమెను తాకేసరికి ఎంబడి చప్పటి కొట్టి భయపడిపోయింది. సమాజానికి భయపడిపోయింది. 12 సంవత్సరాల రోగస్తురాల దేవుడు ముట్టేసరికి ఏమైపోయింది? ఆమేన్ చెప్పండి. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆ భిక్షగాడు దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నారు, యోహాను పేతురు, మా దగ్గర వెండి బంగారాలు యేసు నామం కలిగి ఉన్నాం. దేవుడు వస్తే ఆ సమస్యనే తీసిపారేస్తాడు. ఆమేన్. దేవుడు వస్తే నీ జీవితంలో ఆ ఇబ్బంది లేకుండా తీసిపారేస్తాడు. ఆమేన్ చెప్పు. ఏ వ్యాధితో బాధపడుతున్నావు, ఏ సమస్యతో బాధపడుతున్నావు, ఏ కష్టంతో బాధపడుతున్నావు, మనశ్శాంతి లేదా, నెమ్మది లేదా, సుఖము లేదా, సౌఖ్యం లేదా, ప్రేమ లేదా, కుటుంబంలో ఎటువంటి ప్రేమ అనురాగం లేదా, మనశ్శాంతి లేని బ్రతుక అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీతో ఉన్నా, నువ్వు అధైర్యపడిపో. ఆమేన్ చెప్పు. నేను నీతో ఉన్నా, నువ్వు అధైర్యపడిపోకు. నువ్వు ఒంటరిదాన్ని ఫీల్ అవ్వకో, ఒంటరివాడిని ఫీల్ అవ్వకు. ఇలాంటి టైంలో అర్థమవుతుంది, మంచం మీద పడినప్పుడు తెలుస్తుంది బాధ ఏంటండి. అవునా కదా? అందరూ అంటారు, ఒక కేసులో జాయిన్ చేస్తాం అనుకోండి, లేదా ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అనుకోండి, ఏమంటారు? ఈ సమయంలో నా తల్లి ఉంటే బాగుంది కదా, నా తల్లి నాతో ఉంటుంది కదా. ఒక గర్భిణీ స్త్రీ అనుకుంటుంది, నా యొక్క తండ్రి లేదా నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముడు నాతో ఉంటే బాగుంది కదా. ఇలా ఎప్పుడైనా ఎంత వేదన ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. కొంతమంది అయితే ఎవరు లేరు అని వదిలిపెట్టిపోతారండి. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారంటే ఒంటరిగా విడిచిపెట్టిపోతారు, ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ మనసు వారికి ఎలా వస్తుందో నాకు తెలీదు. ప్రేమ ఉండాలండి హృదయంలో. ఆమేన్ చెప్పండి. ప్రేమ ఉండాలి, మనస్సులో ప్రేమ ఉండాలి. వాడు ఎలాంటి వాడు పట్టించుకోకు, వాడు నీకు మేలు చేయకపోతే ఎలాంటి వాడు పట్టించుకోవద్దు. ప్రేమ చూపించు, చేతనైతే ప్రేమ చూపించు తప్ప వాడు మంచోడు కాదు, వాడిని పట్టించుకోకూడదని చెప్పేసి నిష్ఠాసాలు నువ్వు ఉంటే దేవుడి దగ్గర కన్ఫామ్గా లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా అక్క చనిపోయేటప్పుడు నాకు హాస్పిటల్ ఉంటే భయం. మా అక్క చనిపోయేటప్పుడు తమ్ముడు మా అమ్మని నాన్నని జాగ్రత్త చూసుకోరా, వాళ్ళకంటే ఎవ్వరు లేరురా, వాళ్ళకి చదువేమీ లేదురా, నువ్వే జాగ్రత్త చూసుకోవాలరా అని చెప్పి నా చేతిలో పెట్టి నెక్స్ట్ డే చనిపోయింది. వాళ్ళు ఏమేమో అన్నా సరే నేను ఏం పట్టించుకోను. మా ఆవిడ వాళ్ళు కసినట్టు మాట్లాడినప్పటికీ కూడా ఎంత ప్రేమ చూపుతుందో, ప్రేమకు మాత్రం పొదువు లేకుండా చూస్తూ ఉంటారు.
గసినట్టు ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళు కొద్ది చేదస్తం చూపించడం వల్ల అలా గసినట్టు మాట్లాడతారు తప్ప వాళ్ళ మీద ప్రేమ లేక. ఎంత ప్రేమ చూపుతుందో. మేము కొనుక్కున్న కూరగాయలు మాకు ఆ డబ్బులున్నా లేకపోని నన్ను కన్న తల్లిదండ్రుల ముందు అని చెప్పి ఇంటికి వెళ్ళంగానే తీసి మా ఆవిడ వారికి ఇచ్చేస్తూ ఉంటారు. మేమేది ఖరీదు తెచ్చుకున్నా తీసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎందుకు చెప్పమంటారా? కుటుంబం ఉంటే కుటుంబం తాలూకు విలువేంటో తెలుస్తుంది. కుటుంబం లేని వాళ్ళ పరిస్థితి అంటారు, నాకంటూ కుటుంబం ఉంటే ఎంత బాగున్నా, ఎంత బాగున్నా. ఏది మోసుకొని రాలే, ఏది మోసుకొని వెళ్ళలేవు, ఏది పట్టుకొని రాలే, నువ్వు ఏది పట్టుకొని పోలే. కానీ ఇక్కడ మాత్రం జీవించేటప్పుడు ప్రేమ కలిగి బ్రతుకు. అందుకే మన సంఘాన్ని చెప్తున్నాను, ఎవరికైనా బాగోలేదంటే ప్రేమ చూపించండి, ప్రేమ చూపించండి. క్షణం క్షణం ఫోన్ చేయండి. మొన్న నేను ఒక్కడిని ఎంత ఫీల్ అయ్యింది తెలుసా? నా భార్య నా పక్కన ఉన్నప్పటికీ, నా కుటుంబం నా పక్కన ఉన్నప్పటికీ ఆ 2 నిమిషాలు ఎంత ఫీల్ అయిపోయానంటే, ఎందుకు ఫీల్ అయ్యానంటే నా కుటుంబం నన్ను పట్టించుకోలేదనో లేదా నా భార్య నన్ను పట్టించుకోలేదనో కాదు. నా భార్య ఎప్పుడు కూడా ప్రేమగానే చూస్తారు. కానీ ఎందుకు ఫీల్ అయ్యానంటే ఏదో నాలో పొరపాటు వచ్చింది కాబట్టి ఈ బలహీనత నాకు వచ్చిందని చెప్పి ఆ రోజు నైట్ ప్రార్థనలో గడిపాను. ఆ రోజు నైట్ ప్రార్థనలో గడిపాం. కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. నువ్వు మంచం మీద పడితే ఎవ్వరి దగ్గర రారు కాబట్టి ఆ స్థితి రాకుండా నీవే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. గుర్తుపెట్టుకో. నీకు బలహీనత వస్తే నా అనుభవాలు లేనప్పుడు నువ్వు చాలా జాగ్రత్త బ్రతకాలి బిడ్డ. ఇది గుర్తుపెట్టుకో. నా అనుభవాలు నీ దగ్గర లేనప్పుడు, నీ దగ్గర ₹1 కూడా ఖర్చు పెట్టడం లేనప్పుడు నీ జీవితాన్ని చాలా భద్రం చేసుకుని బ్రతకాలి. నా ఇష్టం లేని బ్రతికేవా చాలా సమస్యలకు గురైపోతాం, చాలా కష్టాలకు గురైపోతాం, చాలా బాధలకు గురైపోతాం, చాలా ఇబ్బందులకు గురైపోతాం. ఒకవేళ బలహీనత వచ్చినప్పుడు దేవుడు నాకెందుకు పెట్టాడు అనుకునే దానికన్నా నాలో ఏదో లోపం ఉంది అందుకే పెట్టాడు అనుకుంటే అంత మేలు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. అంతే, మనలో లోపాలు బట్టి ఏ బలహీనత అయినా మన దగ్గరికి వస్తుంది. ఆమేన్. కాబట్టి బిడ్డ చెప్తున్నా, ఒంటరిగా ఫీల్ అవ్వదు. యాకోబు ఒంటరిగా ఫీల్ అయ్యాడు. యాకోబుకి దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమే దేవుడు మాట్లాడాడో కొండంత ధైర్యం వచ్చింది. ఆమేన్ చెప్పండి. కొండంత ధైర్యం వచ్చింది. ఏ అన్నదమ్ముడైతే యాకోబుని చంపుదామని పరిగెత్తుకొని వచ్చాడో అదే అన్నదమ్ముడు అంటున్నాడు, అరే నువ్వు నా తమ్ముడు రా అని అత్తుకున్నాడు. చప్పట్లు కొట్టి దగ్గర ఎంత మంచి మనసు తన అన్నకి ఇచ్చాడు. ఏ అన్నదమ్ముడైతే సైన్యముతో ఆ రాజుగా ఉంటున్న తన అన్న ఏ తమ్మునైతే చంపుదామని కత్తులతో గొడ్డలతో ఆ యొక్క తరుముదామని తన తమ్ముని తరుముదామని మొత్తం సైన్యముతో బయలుదేరాడో అదే అన్న చెప్తూ ఉన్నాడు. ఏమనంటే నువ్వు నా తమ్ముడురా, నేను నిన్నెందుకు చంపుతానని కౌగిలించుకున్నాడండి. ఆమేన్. ప్రభు అంటున్నాడు, నేను నా అరచేతుల్లో చెప్పుకున్నా. ఒంటరిదాన్ని కాదు, ఒంటరివాడు కాదు. ఈరోజు మీకు ఆదరణ కలిగించే మాటలు చెప్తున్నాడు దేవుడు. ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధానంలో దొరుకుతుంది. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. దేవుని సన్నిధానంలో దొరుకుతుంది ఆదరణ. నా భార్య అంటుంది, నాకు ఎవ్వరు లేదనే కదండి. మీ అమ్మ మీ నాన్న అలా మాట్లాడతారు, కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కూడా ఏడ్చిన దినాలు ఉన్నాయి. నా భార్య కూడా కొన్నిసార్లు నేను ఇప్పుడు ఇంతగా మన పెళ్ళి కొత్తలో చాలా ఎక్కువగా పుట్టేవాడిని. మారు మనసు లేదు, అప్పుడు పరిచర్యలోకి రాలేదు. అప్పుడు నాకు ఎవ్వరు లేరనే కదండి నన్ను కొడుతున్నారు అని ఏడ్చేది చాలా ఘోరంగా ఏడ్చేది. అప్పుడు నేను అనేవాడిని. ఆ తర్వాత నేనే ఎంతో ప్రేమ చూపి దగ్గరికి చేర్చుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, కుటుంబం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఒంటరిదానికి ఎప్పుడైపోతామంటే నీ జీవితం బాగోకపోతే ఒంటరిదానికి అయిపోతావు, నీ బ్రతుకు బాగోకపోతే ఒంటరిదానికి అయిపోతావు.
నీకు పరిస్థితి బాగోకపోతే ఒంటరిదాన్ని అయిపోతావు. తర్వాత నీ యొక్క కుటుంబాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఒంటరిదాన్ని అయిపోతావు. అప్పుడు దాకా యేసయ్య నీతోనే ఉంటాడు. చెప్పు ఆమేన్. నీ జీవితం ఎప్పుడైతే పాడైపోతుందో నీ నుండి యేసయ్యకి దూరం అయిపోతావు. నీవే దూరం పెడతావు యేసయ్య. ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. నీ జీవితం ఎప్పుడైతే ఆ యొక్క పాపం ఎంటర్ అవుతుందో యేసయ్య ఇలాగుండి యేసయ్య ఆయన అంటాడు, నీవు రోజు రోజుకి గ్యాప్ పెరుగుతూ ఉంటుందని ఆయన దూరం వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావు. మొన్న ఎక్కడి నుంచి అంటే మొన్న ఏదో ఊరు నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అబ్బాయికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే నువ్వెందుకు చనిపోదావు అనుకుంటున్నావు బిడ్డ అని అడిగాను. దాన్ని మీకెలా తెలుసు అయ్యారు అంటున్నాను. అంటే నేను అన్నాను, నాకు తెలీదు, దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వెందుకు చనిపోదావు అనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఎక్కులు పడి ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కులు పడి ఏడుస్తూ ఉన్నాడు. నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది, నా బ్రతుకంతా పాడైపోయింది, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి, కట్టుకోవడానికి వస్త్రాలు లేని పరిస్థితి, నా కుటుంబాన్ని ఎలా పెంచుకోవాలో పోషించుకోవాలో తెలియలేని పరిస్థితి అన్నప్పుడు ఏం జరిగింది ఏంటి అని అడిగినప్పుడు చాలా విషయాలు చెప్పాడు పాపం. చెప్పినప్పుడు నేను అన్నాను, ప్రార్థన స్టార్ట్ చేయి, దేవుడు అద్భుతమైన మిరాకిల్ చేయబోతున్నాడు, దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు అని చెప్పాను. దేవుడు అద్భుతంగా తన ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. చెప్తున్నా బిడ్డ, ఒంటరిగా ఎప్పుడు నువ్వు ఫీల్ అవ్వద్దు, ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. దేవుడు ఒంటరిగా ఉండే వారితో ఆయనే ఉన్నాడు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. ఆయన ఒంటరి వారిగా ఉన్నాను అనుకో, నువ్వు ఫీల్ అవుతావు తప్ప ఆయన అంటాడు, ఎందుకు నువ్వు ఫీల్ అవుతావు, నేను ఉన్నాను కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఈ జీవితం అనవసరం, ఈ బ్రతుకు అనవసరం, ఈ పరిస్థితి అనవసరం, చచ్చిపోతే బాగును, ఏ మేడ కింద, ఏ రైలు కిందో, లేదా ఏ బస్సు కిందో, ఏ లారీ కిందో, ఏ బైక్ కిందో చచ్చిపోతే బాగుంటుంది కదా, ఎందుకు ఈ లైఫ్ అనుకుంటాం. గుర్తుపెట్టుకు ఒక మాట చెప్తా, నేను ముక్కు ఒక మాట చెప్పి ముగించేస్తా. ఏడు తెలుసా, బ్రతుకు నీ చేతుల్లో లేదు, జీవితము నీ చేతుల్లో లేదు. బలవంతమైన చావు నరకానికి త్రోవ తీస్తుంది, జాగ్రత్త. బలవంతమైన ఆ చావు ఉంటుంది చూసావో, అది తిన్నగా నరకానికి తీసుకెళ్ళిపోతుంది, పరలోకానికి నేను చేర్చను. బాప్తిజం తీసుకోవచ్చు. బలవంతంగా చచ్చావా, నువ్వు లెక్క లేకుండా తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు. బ్రతుకుట నీ వశంలో లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో దేవుడే రాసి పెట్టించాడు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. నువ్వు బ్రతకాలన్నా ఆయన చెప్తాడు. జాన్ వెస్లీ గారు ఒక మాట అన్నారు, నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. ఒక మనిషి పుట్టినగా నుంచి నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఇలాగా మాట్లాడాలి, ఇలాగ తెలుసుకోవాలి, ఇలా జ్ఞానంగా ఉండాలి అని అనుకుంటాడు. కానీ తన జీవితము తన చేతిలో కొన్ని మనిషి కల్పించుకుని ఉంటాయి, కొన్ని ఏమో మనంతా మనం చేయి చాచుకుని ఉంటాం. కానీ దేవుడు చెప్పినట్టుగా వింటే ఆ లైఫే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. చాలా మంది లవ్లో ఫెయిల్ అయ్యారని చాలా మంది చచ్చిపోతున్నారు. ఈరోజు లవ్లో ఫెయిల్ అయ్యారని చాలా మంది కుటుంబాలు చచ్చిపోతున్నారు. ఒంటరిగా పోతారు, పోతే ఎవరికి 3వ రోజు అయిపోతారు. ఏమవుతుంది, భోజనం ఏడేస్తారు, ఆ 2 రోజులు అమ్మ బాబా నేడిస్తారు, 4వ రోజు సరే మర్చిపోతారు. పోయేది ఎవరో జ్ఞాపకం చేసుకో. మరణం అనేది అది దేవుడి నుంచి కలిగితే అది నీకు ఆశీర్వాదం. ఆమేన్ చెప్పు. మళ్ళీ ఆయన మధ్య ఆకాశంలో వస్తాడు. ఆయన పిలిచినప్పుడు నీ సమాధి అద్భుతంగా తెరవబడుతుంది, ఆయనతో నువ్వు ఎత్తబడతావు. ఆమేన్ చెప్పు. అప్పుడు దాకా నువ్వు ఎంతకాలం బ్రతకాలో నిన్ను దేవుడు బ్రతికిస్తానే ఉంటాడు. అంతేగాని మధ్య కాలంలో నువ్వు చచ్చిపోవాలనుకున్నా, నీ జీవితాన్ని ముగించాలనుకున్నావు అంటే నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు తెలుసా? సాతాను. గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేరేపించేది ఎవరో తెలుసా? సాతాను. మా పాస్టర్ కూడా ఒక్కోసారి తలకాయ పని చేయనప్పుడు, పురుగు తిరిగినప్పుడు కూడా ఒక్కోసారి అంటూ ఉంటుంది. అలాంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి, జీవితాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. అధైర్య పడుకోకూడదు, ధైర్యంగా ఉండాలి. భయం భయపడద్దు.
భయపడటం వలన సాతానుగాడు ఆయుధం భయం. వాడు ఏదైనా చేస్తాడు అని అనుకుంటున్నారేమో, వాడిగా చేసి దేవుడు ఏదైనా చేయగలడు. ఆమె చెప్పు, వీడు కొన్నే చేయగలడు, అన్ని చేయలేడు. కానీ దేవుడు సర్వాంతర్యామి ఏదైనా చేయగలడు. ఆమె చెప్పు, ఆమె చెప్పు, గొప్ప దేవుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఒంటరిగా ఫీల్ అవుతావు. ఆ తర్వాత ఈయనకి ఏం జరిగిందో తెలుసా? ఈ ఒంటరిగా ఫీల్ అయ్యి ఒంటరిగా ఉన్న తనని దేవుడు అద్భుతంగా బాగు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తనగా దేవాలయంలోకి వెళ్ళాడు. అప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నాడు? యేసయ్య నీతో ఉంటే యేసయ్య లేని జీవితం అంతా ఎక్కడ ఉంటుంది తెలుసా? బయట. యేసయ్య నీతో ఉంటే చెప్పండి. ఎప్పుడైతే యేసయ్య ముట్టి బాగు చేశాడో అప్పుడు దాకా బయటకు వచ్చిన వ్యక్తికి స్థానం ఎక్కడ దొరికింది తెలుసా? లోపల దొరికింది. యేసయ్య నీతో ఉంటే ఆయన స్థానం ఎక్కడ ఉంటుంది తెలుసా? లోపల. ఆమేన్ చెప్పు, ఆమేన్. గొప్ప దేవుని కలిగి ఉన్నాడు. అందుకే అదాయి పడిపోకు, భయపడిపోకు, దిగులు పడిపోకు. మీరేం ఫీల్ అయ్యారేమో, దేవుడు ఈ మాటలు మాట్లాడు. ఒకవేళ మీరు దిగులు పడిపోయారేమో, దేవుడు ఈ మాటలు మాట్లాడు. నాకు ఎవరు లేరు అనుకున్నారేమో, దేవుడు ఈ మాటలు మాట్లాడు. ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించుకుంటారు.